ఓకే. ఆన్ చేశాను. ఒకసారి చూడండి. ఫ్లైట్ మోడ్ పెట్టాను ఆల్మోస్ట్. ఇసుక డబ్బులు ఏదో ఉంది దాన్ని పెట్టేసుకో. నమస్కారం. సౌండ్ చెక్ చేసుకుంటూ ఇవి పెట్టుకోవాలి కదా, ఇవన్నీ చూసుకుని స్టార్ట్ చేయాలి. ఓకే. ఉన్నది పార్టల్ పార్సల్ ఆఫ్ వర్క్ అని. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వర్క్ చేస్తే నాకు టైం సరిపోదు. నువ్వు ఫస్ట్ కెమెరా సెట్ చేసుకో, అది నువ్వు జరగాలి కెమెరా నుంచి. అది కొంచెం గుంతలోకి పోతుంది, లొందలో పోతుంది. భయ్యా మీరు అక్కడ కూర్చొని చూడరా ఒకసారి, కెమెరా చూడరా. ఆల్మోస్ట్ ఏమి ఉండదు డిస్టర్బెన్స్, బట్ స్క్రీన్ ఆఫ్ అయిపోయి నంబర్లు పడుతుంటాయి. ఒకవేళ రికార్డ్ ఆపైనా చూస్తారా? ఓకే. జస్ట్ చెక్ చేసుకుంటూ ఉండండి. సౌండ్ చెక్ అయిపోయింది కదా. డిస్టెన్స్ చాలా అయింది. ఈ సైడ్ పెడతారా కొంచెం పైన? గడ్డం దాకితే గుసగుస అంటది, ప్రాబ్లం ఉంది. లైట్ వస్తుంది, అది బ్లింక్ అవుతుందా? మైక్ మ్యాన్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. ఓకే. నమస్కారం గురువు గారు. ప్రకృతిలో భాగంగా సహజంగానే మన రీసామృతంలో 1-2 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఈ రోజు 3వ ఎపిసోడ్కి స్వాగతం. ఫస్ట్ ఎపిసోడ్ తీసేసే నెంబర్. ఓకే. మంచిగా ఉంటుంది. 100వ ఎపిసోడ్కి మనం అలసిపోతాం అనుకుంటా. 100 నెంబర్ ఉంది. అసలు నెంబర్ లేని జీవితంలోకి అడుగు మాట్లాడుతూ ఉండు, నేను నా పని చేసుకుంటా ఉంటా. గురుగారు, ముందుగా తల్లి తండ్రి చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళము. తర్వాత గురువు అంటే మామూలుగా మనకు ఏబిసిలు నేర్పిన వాళ్ళు, వాళ్ళు నేర్పిన వారు, చదువు నేర్పిన వారు అని అనుకునే దృక్పథంలోనే ఉండేవాళ్ళం. సో మొట్టమొదటిసారి మిమ్మల్ని ఈ వీడియోస్ చూశాక, మీ మాటలు విన్నాక అర్థమైంది గురువు అంటే ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడిందో. అప్పుడు అర్థమైంది తల్లి తండ్రి తర్వాత గురువు అనే ఎందుకు అంత క్లోజ్గా చేర్చారు అని భావానికి అర్థమైంది. ఎలాగంటే అసలు తల్లిదండ్రి మనకు జన్మనిస్తే గురువు అనేటైనా మన జీవితానికి ఒక నిజమైన అర్థాన్ని, దాని జీవించే తీరును, సరైన విధానాన్ని వివరించే ఒక మహోన్నతమైన వ్యక్తి అని అర్థమైంది. సో ఒక గురువే మరొక గురువును గుర్తుపట్టగలడు అన్న మీ వాక్యం చాలా అద్భుతమైంది. సో మీరు ప్రతి ఒక్కరి నుంచి అవసరమైన విషయాన్ని తీసుకొని మీరు దాన్ని అనాలిసిస్ చాలా బాగా చేశారు. సో మీ జీవితంలో ఎందరో గురువులు ఉన్నప్పటికీ బుచ్చారెడ్డి గారిది ప్రధాన పాత్ర ఉన్నట్టుగా నేను మీ వీడియోల ద్వారా గమనించాను. సో ఆయన గురించి ఒక చిన్న వాక్య చేయగలరని కోరుకుంటున్నాను. సో బుచ్చారెడ్డి నా గురువు కాదు, బేసికల్గా ఆయనకు నాకు ఆయన ఇద్దరం అంగీకారంతో పెట్టుకున్న పేరు అంటే గురుమిత్రుడు అని. సో ఒక అర్ధరాత్రి ఆయన నాకు ఫోన్ చేసి, ఒకసారి వస్తావా అర్జెంటుగా, టైం 2 అవుతుంది. నేను అనుకునే హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే ఫస్ట్ థాట్ అట్లా వస్తుంది.
సో మైండ్ అలా చెప్తుంది. బట్ సరే మనం ఎందుకు అట్లా అనుకోవాలి, సరే వస్తున్నాను అని మా చంటబ్బాయి అని నాకు ఒక్కటే ఫ్రెండ్ ఉన్నాడు, చిట్టబ్బాయి అని పిలుస్తాను. వాడి పేరు ఓకే. దాని పేరు కూడా తెలియదు నాకు. చిట్టబ్బాయి. ఆ చిట్టబ్బాయి అంటే వాడు నిద్రపోతున్నాడు. ఏమో చెప్తున్నాను, బుచ్చిరెడ్డి గారు రమ్మన్నారా అంటే ఏదో ఇంపార్టెంట్ ఉంటుందన్నా, నేను వస్తున్నా, మరి నాకు అక్కడ హాఫ్ అన్ అవర్ పావు గంట నువ్వు వెయిట్ చేస్తావంటే "నేను అక్కడ బండి పార్క్ చేసి పండుకుంటున్నా." అది మంచి కాల్ అది, ఇట్లా ట్రాఫిక్ గీఫిక్ రోడ్డు మీద వండుకున్న బస్సు రాదు, లారీ రాదు, కారు రాదు. సో ఇంటికి వెళ్తే చాలా ప్లెజెంట్ హాయిగా వచ్చేవారండి. సో ఒక మొట్టమొదటిసారి వాజ్ వెరీ ఒక వామ్త్ దగ్గర begin చేసిన అని ఆ డెన్ ఎప్పుడు మేము కూర్చొని ప్లేస్ లో కూర్చోబెట్టాను. ఓకే. మాకు ఎప్పుడు కూర్చున్న ప్లేస్ సేమ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఏది సేమ్ ఇంకా, ఒకరోజు ఆ మూలకు కూర్చొని ఒకరోజు నేను అట్లా కూర్చోవట్లేదు, ఆల్మోస్ట్ సేమ్. ఓకే. బుచ్చారెడ్డి గారిది అక్కడే, ఆయన ఎదురు ఒక నీలకమల్ చైర్ ఉంటుంది, అది నాది. ఆ రోజు అట్లా కాకుండా డైనింగ్ టేబుల్ మీద చేతులు పెట్టి అక్కడ 2 కుర్చీలు వేసి పెట్టాడు. కూర్చో కూర్చున్న తర్వాత ఒక చిన్న విషయం అడగాలనిపించి నేను ఫోన్ చేశాను. ఇది చెప్పగానే వెళ్ళిపోతుంది. ఏం చెప్తాడో నాకు టెన్షన్ అలా కాదు కానీ, ఒక యాంగ్జైటీ. యాంగ్జైటీ కూడా కాదు, ఓకే. ఎందుకంటే మా మధ్యన ఆల్రెడీ ఒక స్పష్టత ఉంది, ఓకే. ఎంతవరకు మాట్లాడుకోవాలని తెలుసు. స్టిల్ ఉంటుంది కదా చిన్న curiosity. క్యూరియాసిటీ. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా జీవితకాలం ఒక శిష్యుడు ఉంటే బాగుండు, అంటే చెప్పడానికి ఏమీ లేకపోయినా అట్లా పంచుకోవడానికి ఒకడు ఉంటే బాగుండదంటే. సో అట్లా ఎవరు దొరకలేదు నాకు. నన్ను చూసిన తర్వాత నాకు ఆహా వీడు నా శిష్యుడే అయితే బాగుండు, దో ఐ హావ్ నథింగ్ టు టీచ్ యూ. నేను పెద్దవాడిని కాబట్టి అట్లా గురుస్థానం ఉంది తప్ప మనం సమానమే అని ఆయన అట్లా మెల్లగా మనం లేక లేక అడిగినట్టు అడిగాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, మీరు నాకేమి నేర్పించిన గురువు, నేను మీ దగ్గర ఏమి నేర్చుకున్న శిష్యుడు. ఈ ప్రపంచంలో ఉన్న గురు శిష్యుల సంబంధాల్లో అత్యున్నతమైన స్థానం. మీరు బాగున్నారు, నేను బాగున్నాను, అప్పుడు కలుసుకున్నాం. ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐ మెట్ యూ అంటే ఆయన విపరీతంగా నచ్చింది. ఇది మళ్ళీ ఒకసారి చెప్పంటే, మీరు నాకేమి నేర్పించిన గురువు, నేను మీ దగ్గర ఏమి నేర్చుకున్న శిష్యుడు. మీరు గురువు కంటే మీరు నా గురువు సార్, అంటే యు ఆర్ మై గురువు ఎట్ ద సేమ్ టైం యు ఆర్ మై ఫ్రెండ్ ఆల్సో. ఆ తర్వాత నేను చూశాను ఆ చిన్న పెన్సిల్లో ఆయన చెప్పల మీద అట్లా వాటర్ నేను స్వైప్ చేయాలి, ఆయన స్వైప్ చేయాలి. బస్ జస్ట్ ప్రెసెంట్ యూ లుక్ మీ. ఒక రకమైన నిర్విషయం, అంటే ఏ ఎగ్జైట్మెంట్ లేదు, థ్యాంక్ యూ చెప్పలేదు, ఏం లేదు. ఆ తర్వాత ఒక 5 మినిట్స్కి ఓకే బయలుదేరలేదు. ఇది జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ ఓపెనింగ్ ఏం చెప్పామంటే, తల్లి తండ్రి గురువు ముఖ్యమని తెలియక అనిపిస్తుంది. అది ఒక అజ్ఞానపు దశ. తల్లి తండ్రి ఎందుకు ముఖ్యం అంటే, పిల్లవాడికి ఏం చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళ గైడెన్స్ అవసరం. మరి పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు ఎందుకు వద్దు అంటే, వీడు కొంత తెలిసింది కాబట్టి అప్పుడు అవసరం. మరి గురువు ఎందుకు అవసరం అంటే, జీవితం అంటే ఎందుకు తెలియదు కాబట్టి అది తెలుసుకునేవాడు. సో ఇది తెలియనంత వరకే తల్లి తండ్రి గురువు దైవం ఉంటుందని. తెలిసిన తర్వాత ప్రతిదీ దైవంగా మారింది. ప్రతిదీ ఇంపార్టెంటే అని తెలుస్తుంది. ముళ్ళు కూర్చున్నప్పుడు సూది, స్నానం చేసినప్పుడు సబ్బు, అప్పుడు గురువుని రుద్దుకోలేదు. కడుకునేటప్పుడు నీళ్లు, అప్పుడు గురువు అక్కర్లే, నీళ్ళే కావాలి. సో ఏది ఇంపార్టెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. తెలిస్తే, తెలియనప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాదు, కొన్ని ఇంపార్టెంట్, కొన్ని చాలా ఇంపార్టెంట్, కొన్ని అట్మోస్ట్ ఇంపార్టెంట్, అట్లా ఉంటుంది. ఓకే. గురుగారు, మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది బుచ్చారెడ్డి అట్లా అంత గారికి? కథ ఏమి లేదు. ఏం జరిగిందంటే అందరిలాగే, కాకపోతే నాకు మా అన్న ఒకసారి ఏం చెప్పాడంటే, ఆయన దగ్గరికి వెళ్తే వైన్ పోస్తాడు రా అంటే నాకు నచ్చలేదు. ఐఎమ్ అగైనెస్ట్ డ్రింకింగ్. ఓకే. ఆడేం ప్రొఫెసరు, యువకులు నాశనం చేసి మనం ఉంటది కదా, ప్రతి దాని గురించి వ్యాఖ్య చేసే ఒక మైండ్. సో నేను మంచిగా ప్రసన్నంగా ఉన్న మా అన్నయ్య అనవసరంగా నాకు ఆ ప్రస్తావన ఇచ్చాడు. అరే నీ గురించి చెప్పాను రా ఒకసారి హలో, అన్నయ్యని కలిసేది కలవనని చెప్పడం వేరు. నాకు ఒక రకమైన అవర్షన్ కలిగింది. ఆయన రిటైర్ అయ్యే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది. ఆయన 80 ఏళ్ళ వయసు ఉంది.
పోతే వైన్ పోయడం ఏంది అసలు నాన్ సెన్స్. హ్మ్. అట్లాంటి వ్యక్తి దగ్గర నువ్వు నన్ను రమ్మని అడగడం ఏంది, నేను రాను. హ్మ్. మా అన్న చాలా న్యూట్రల్గా ఓకే రా నీ ఇష్టం అని. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత అప్పుడు నేను మహబూబ్నగర్‌లో ఉంటుంది. హ్మ్. నాకు మహబూబ్నగర్‌లో ఎవ్వరూ తెలీదు. ఈనాటికి తెలీదు. నా గడప దాటి నేను ఏనాడు బయటికి వెళ్ళలేదు. మా కుక్క తప్ప. అప్పుడప్పుడు చంటబ్బాయి. అప్పుడప్పుడు మా అన్న. మా అన్నతో కూడా నేను బయటికెళ్తే ఒక్క మాట మాట్లాడింది లేదు ఈనాటి వరకు. హ్మ్. బండి మీద వెనక కూర్చుంటే నా పాటలు నేను పాడుకుంటే వాడు వింటా ఉంటాడు. ఏం లేదు చెప్పుకోవడానికి. సో, అట్లా సహజంగా. అయితే మళ్ళా ఒక 10 రోజుల తర్వాత మళ్ళా హ్మ్. సార్ గుర్తు చేశాడురా. హ్మ్. అసలు ఆయన ఎవరయ్యా నన్ను గుర్తు చేయడానికి? నాకు ఆయనకేం సంబంధం? ఆయన నా స్టూడెంటా? నా క్లాస్‌మేటా? ఇట్లా తర్వాత ఒకసారి మా అన్న "ఓసారి రారాదురా అంత పోజు కొడుతున్నావు పెద్దాయన అడుగుతున్నాడు" నన్ను. ఆ! కరెక్టే అనిపించింది. ఆ! ప్రపంచంలో నేను చిన్నప్పటి నుంచి తాగుబోతులు చూసినా, మా ఫ్రెండ్స్ తాగుబోతులను చూసినా, నేను 2 సార్లు తాగి ఉన్నాను అప్పటికి. సరే నేను జడ్జ్ చేస్తున్నానేమో అని సరిపోలా. అప్పటికి నాకు జీవితం పరిపూర్ణంగా అర్థమైందని తెలిసినప్పటికీ హ్మ్. చిన్న నా చిన్న. లైఫ్‌లో ఈజ్ లేదు. ఓకే. అంటే ఎట్లా ఈజ్ లేదంటే తెలుసు ఎవ్రీథింగ్ ఐ నో. హ్మ్. నాకసలు లైఫ్ అంటే ఏంది? నేనేం జేయాలనే ప్రశ్నలేమి లేవు. కానీ ఒక రకమైన ఇనర్షియా ఉంది. ఒక హ్మ్. జడత్వం. ఓకే. ఇప్పుడు నేను చూడు ఇప్పుడు నీతో ఆ ఎనక కవర్ అనుకో. నీతో మాట్లాడుతూ ఒకటి చాలు ఒకటి చాలు. ఆ! రికార్డ్ అయితుంది. ఆ! ఇప్పుడు నేను ఉత్సాహంగా నేను రోజంతా పని చేస్తూనే ఉంటా. హ్మ్. అప్పుడు ఒక రకమైన జడత్వాన్ని ఆస్వాదిస్తున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఇనర్షియా. హ్మ్. అదెలా ఉంటుందంటే ఒక చలి ప్రాంతంలో ఎలుగుబంటి 6 నెలలు పడుకుంటది. హ్మ్. 6 నెలలు పడుకుంటది. సుప్తావస్థ అని అంటారు. సుప్తావస్థ. హైబర్నేషన్ అంటారు. హ్మ్. సీడ్. ప్రపంచంలో ఉన్న గొప్ప నేషన్స్‌లో అదొక నేషన్ హైబర్నేషన్. తర్వాత కొన్ని బల్లులు, సీడ్స్ యాహ్! గూడా అలా సో, అంటే డార్మన్సీ సుప్త స్టేజ్. అంటే అంతా తెలుసు. హ్మ్. కానీ నాకు ఒక ఇనర్షియా పట్టుకుంది. తిందామంటే కాసేపు ఆగి. నేను బాగున్నాను. ఐ హావ్ నో ప్రాబ్లమ్ సైకలాజికల్లీ. నాకే థాట్స్ రావట్లేదు. హ్మ్. కంప్లీట్ నా మనసు పూర్ణ ప్రశాంతతలో ఉంది. నాకెవరి మీద ఏ ద్వైధీ భావన లేదు. ఎవరి మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు. నా లైఫ్ మీద. సో, ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ టైమ్. 2009 ఎగ్జాక్ట్. ఏ పుస్తకాలు చదివినా నా ఇనర్షియా పోదని తెలుసుకొని నేను ఊరికే అట్లా పడున్నా ఒక చిన్న రూమ్‌లో. హ్మ్. అప్పుడప్పుడు మా అన్న వచ్చి బయటికి పోదామంటే 10 సార్లు అడిగితే ఒక్కసారి పోయేవాడు. మెల్లగా ఆడుకునే ఆట కూడా పోయేది. కానీ నేను బాగున్నానని నాకు తెలుస్తుంది గానీ ఇనర్షియా వచ్చింది. సో, బుచ్చారెడ్డి గారింటికెళ్తే తలుపు కొడితే ఒకాయన తలుపు తీశాడు. హ్మ్. మంచి కళ్ళు. ఎట్లున్నాడంటే కడప రెడ్డిలాగా ఉన్నాడు. చేతిలో రాడ్ ఒకటి హ్మ్. అంటే విలన్ ఉంటాడు ఎట్లుంటాడు. హ్మ్. బుచ్చారెడ్డి విలన్, విలన్ ఫేస్. అంటే అట్లుంటాడు. అసలు 8 వేల వయసు ఇది ఉంటది బిడ్డ హ్మ్. జబ్బ. ఇట్లుంటది బిడ్డ. సోమన్ బాబు జబ్బలాగా ఉంటది. మంచి బనీన్ టైట్ బనీను. కింద అడ్డపంచ. ఇప్పుడు బుచ్చారెడ్డి డ్రెస్ ఇప్పుడొచ్చింది నాకు. ఒక్కసారి అతని. తెల్ల పంచ తర్వాత అంచు. తలుపు తీసి ఇట్లా చూశాడు. హ్మ్. నా జీవితంలో ఎవరి కళ్ళలో కళ్ళు పెట్టి అప్రోచ్ చూడలేదు. హ్మ్. నువ్వు చూడాలన్నా చూడు. నేను ఓకే. చెప్తున్నా ఎవరి కళ్ళలో పెట్టుకో. ఎవరు లవర్స్ కొన్నిసార్లు. లేదా సినిమా హీరో ఉంటే సినిమా హీరో దిక్కు. అటునుంచి మనం చూడట్లేదు కాబట్టి మనం చూస్తాం. కానీ మన దిక్కు ఎవరన్నా చూసినప్పుడు మనం వెంటనే చూపు పక్కకు తిప్పేస్తాం. హ్మ్. ఒక 30 సెకండ్స్ అన్‌బీరబుల్‌గా ఐ థింక్ ఒక 2 మినిట్స్ హి జస్ట్ లుక్డ్ ఎట్ మీ. నేను 2 మినిట్స్ చూసాను. నా మనసులో ఏ థాట్స్ లేవు. హ్మ్. నాకతను ఏం చెప్తా. ఆయన గురించి నాకు తెలీదు. దేర్ ఇస్ నథింగ్ ఇన్ మై మైండ్. అప్పటికే దేర్ ఇస్ నథింగ్ వాస్ ఇన్ మై మైండ్. అట్లా ఉంది. మా అన్న బ్యూటిఫుల్ పర్సన్. హి డిడ్ నాట్ ఇంటర్ మా అన్న ఎప్పుడు నన్ను ఇంటరప్ట్ చేయడు. హ్మ్. వాడు నాకు చేసిన గొప్ప సర్వీస్ ఏందంటే నాకేం సహాయం చేయకూడదు. ఈ సహాయం చేసే వాళ్ళతో నాకు చాలా ప్రాబ్లమ్. వంట చేస్తుంటే గెలికేవాడితో నాకు ప్రాబ్లమ్. ఊరికే దూరం కూర్చునేవాడు నాకు ఇష్టం. అట్లీస్ట్ వాడు ప్రశాంతంగా ఉన్నాడు. నన్ను ప్రశాంతంగా చేసుకొని ఇస్తాడు. మా అన్న ఎప్పుడు జడ్జ్ చేయలేదు. కొన్ని విషయాల్లో వాడి కాంట్రిబ్యూషన్ మనం సాదాసీదాగా అర్థం చేసుకునేది కదా! అట్లాంటి వాళ్ళు ఉండాలి. అటు వాడు ఊరికే పక్కన నిలబడడు. మామూలుగా తనొచ్చి
పోవారా లోటు గోంపారా ఏది సార్ పోదాం పాడి ఏది మామూలు చూస్తే ఏదో ఒకటి అనొచ్చు అనలే. అదంతా నేను లోపల చాలు. ఇంకా ఐ వాజ్ సో కామ్, సో హ్యాపీ ఫర్ నో రీజన్. నాకు వచ్చి ఇట్లా కూర్చున్నా, ఉమా అని పిలిచాడు మా అన్నయ్య. పిలిచి ఇట్లా చిన్న ఇల్లు మళ్ళగానే వైన్ తాగుతాడేమో కనుక్కున్నాడు. అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే, మా అన్నయ్య తనను అడగడానికి వస్తున్నాడు, నేను ఆల్రెడీ లేచి అసలు ఏం మనిషి అతను, ఇంత తాగుబోతులా మీరు అసలు అంటే నేను వాగుతుంది నా నోరు. అప్పుడు మా అన్నకి ఏం ఇంకా అంటున్నాడు, ఏం చెప్పాలంటున్నాడు. నేను జరిగిన దానికంటే కొంచెం కామెడీగా చెప్తున్నా. అప్పుడు బుచ్చారెడ్డి నేను వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి, అసలు ఎందుకు తీసుకొచ్చినావు ఈ తాగుడేంది, నువ్వు రాగే ఒక్క సెకండ్ కూడా అప్పుడే వైన్ అంటున్నాడు ఆయన అని. అప్పుడు బుచ్చారెడ్డి వచ్చాడా, ఈ ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, ఈ ఆస్ట్ ప్లెజెంట్లీ. అంటే నాకు ప్రాబ్లం ఏం లేదు, దెర్ ఇస్ అ ప్రాబ్లం, వాట్ ఇస్ అంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్, దాంతో ఫైట్ చేస్తాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ డోంట్. రెండోది, నువ్వు ఎందుకు తాగు నేను చెప్పనా, ఇంకోటి మేము ఎవరైనా తాగుబోతున్నాం నువ్వు అనుకుంటున్నావు అట్లా, అది నీ ప్రాబ్లం. నువ్వు ఎందుకు తాగవంటే తాగితే ఎడిక్ట్ అయిపోతున్నావు నీకు భయం. యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ యువర్ మైండ్. అట్లేం లేదన్నా, కోకా-కోలా థమ్స్అప్ కంటే ఫార్ బెటర్ అది. ఈ మనుషుల మాట్లాడే పాలిటిక్స్ కంటే లక్ష రెట్లు బెటర్. తాగితే కాలేజ్ చెడిపోతుంది, ఈ వాగితే మనసు చెడిపోతుంది. ఈ మనుషులతో ఉంటే స్ట్రెస్ వస్తుంది, చంపేస్తుంది. తాగిన వాళ్ళు బ్రహ్మాండంగా బతికారు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ డ్రింకింగ్, కానీ ఇట్స్ ఫార్ బెటర్ దాన్ దిస్ అన్నెసెసరీ కాన్వర్సేషన్. ఈ టాక్సిక్ బిహేవియర్స్ ఉంటుంది, పక్క వాడిని పట్టుకోవడం, అనలైజ్ చేయడము, వాడిని ఎంట పడ్డము, ఫోన్లు చెక్ చేయడము, టాక్సిసిటీ. సో బుచ్చారెడ్డి చెప్పింది, నువ్వు ఎడిక్ట్ అవుతావు, నువ్వు భయపడుతున్నావు. నీ మైండ్ మీద నీకు ఒక ఆధీనం ఉంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఐఎమ్ నాట్ ఎ డ్రంక్. ఫస్ట్ టైం ఏ పర్సన్ విత్ గ్రేట్ ఆథెంటిసిటీ స్పోక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. ఐ సీ నో అంబిగిటీ. అసలు ఏ సంశయం లేకుండా నేను చూసినాను. అసలు నా మనసులో దూదిపించి ఇట్లా ఎగిరిపోయింది. ఓకే, ఆ ఓకే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐ వాజ్ సో కన్విన్స్డ్. ఉదాహరణకి ఆ రోజు నేను ఓకే చెప్పింటే ఇప్పుడు నేను తాగుబోతున్నా ఉండాలి ఆయన చెప్పిన ప్రకారం. ఐ నెవర్ డ్రింక్. అంటే నాకు అది అక్కర్లేదు, నేను ఆల్రెడీ ఫుల్ మత్తులో ఉన్నా. ఆ బాడీ డ్రింక్ నాకు నా ఈజ్ ఎనఫ్, నాకు చాలు. నేను రాసే పుస్తకం నాకు చాలా తెప్పిస్తుంది. తాగుబోతు ఓన్లీ గంట సేపు ఉంటుంది, నేను 24 hours ఐఎమ్ ఇంటాక్సికేటెడ్ బై సంథింగ్ అంటే హ్యూమన్ కెనాట్ పర్సన్. అది చిన్న అసలు ఆశ్చర్యపోయి అప్పటివరకు నేను ఊహించుకున్నంత అబద్ధం. ఇచ్చారండి, బ్యూటిఫుల్ వైన్ గ్లాస్ తీసుకొచ్చాడు అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. సీ ది లుక్ ఎట్ దిస్ గ్లాస్, ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేశారు అసలు. తర్వాత ఆయన టేబుల్ ఎంత ఇంపెకబుల్ గా ఉంది. అట్లాంటి ఇంపెకబిలిటీ అంటే పర్ఫెక్షన్ ఐ హావ్ నెవర్ సీన్. నేను చాలా విషయాలను అడాప్ట్ చేసుకున్నాను ఇచ్చారండి. ఈ ట్రేలో పుస్తకం పెట్టి ప్యాక్ చేయడం దగ్గర నుంచి వీళ్ళు పక్కన పెట్టి ప్యాక్ చేసి ట్రేకి 50 రూపాయలు వేస్ట్ అనుకుంటాడు మనిషి. అసలు నువ్వు పుట్టిందే వేస్ట్ అని తెలుసుకోడు వాడు. అనవసరంగా అన్నారు వాళ్ళు. వేస్ట్ కనడం వల్ల వేస్ట్గా ఆలోచిస్తా ఉన్నాడు మనిషి. సో అట్లా బుచ్చారెడ్డితో అప్పుడు గ్లాసు నేను బేటా నేను నెక్స్ట్ ఏం చేసింది తెలుసా, నేను 6 వైన్ గ్లాసులు కొని నా దగ్గర 2 పెట్టుకుని బుచ్చారెడ్డికి 4 ఇచ్చాను. బుచ్చారెడ్డి 4 ఇస్తే ఆయన ఏమన్నా తెలుసా, మిగతా 2 ఏవి అని అడిగాడు. లేదు సార్ సెట్లో 4 వచ్చాయి, 4 రావు 6 వస్తాయి, నువ్వు 2 దాచిపెట్టుకుంటా. అంటే అట్లా నాకు ఒక లిబరేషన్ దొరికింది. ఫస్ట్ మీటింగ్ లోనే అంత పోయింది. ఆ తర్వాత ఇంతే. ఆ 2000 గురించి ఒక స్టూడెంట్ అమెరికాలో చాలా బాగా నా మాటలు విని సెటిల్ అయ్యాడు, అతను ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందాన్ని ఎట్లా వ్యక్తపరచాలో తెలియక ఈ బుచ్చారెడ్డికి ఒక చిన్న వైన్ బాటిల్ పంపించాడు. ఇది అందరికి పడేది, ఎవరికి పడితే వాడికి పోస్తే ఎట్లా, నాకు అర్హత ఉండాలి అని చెప్పి అట్లా నేను ఎంచుకున్నాడు. అట్లా నాకు ఎవరు చెప్పలేదు ఆయన లైఫ్లో. నాకు ఇంత ఇంపార్టెన్స్ ఒక వ్యక్తి ఏమి రాదు, అది కూడా పెద్ద ఆయన, వాళ్ళ మామూలుడు కాదు, ప్రొఫెసర్. అప్పుడప్పుడే చూస్తున్నా ఆయన చూడగానే ఒక తెలిసిపోతుంది, ఒక ఆరా ఉంది.
ఆయన కూర్చున్న భంగిమలో ఒక స్టిల్నెస్ ఉంది. ఒక అరుణాచలం కొండలాగా ఉంటాడు ఆయన. నిబ్బరముగా, నిశ్చలముగా, నిదానముగా, హాయిగా, స్పష్టముగా, ఖచ్చితముగా, ఇంకా చెప్పాలంటే రూఢిగా, ఇంకా నిష్ఠూరంగా ఉంటాడు. బుచ్చారెడ్డి నేను రాసిన ఒకటి ఉంటది. నా దాంట్లో రాసిన పద్యం చదువుతా లాస్ట్ లో. ఇది నిష్ఠూరం ఆ మనిషి. అన్బేరబుల్. మనిషిలో కష్టం. కానీ ఎంత లవ్ తెలుసా? ఆయన ఆయన తిట్టును చూస్తే పారిపోదు. ఆ దాడితే చాలా ఎక్కువ ప్రేమ ఉంది. ఆ తర్వాత బుచ్చారెడ్డి ఆ చిన్న ఇంతే. జస్ట్ హ్యాడ్ ఎ టోస్ట్ అయిపోయింది. కన్వర్టేషన్ అసలు డ్రింకింగ్ లేదు, ఏం లేదు, అయిపోయింది ఇంకా. ఓహో ఇక తాగడం అంటే ఇదే. అసలు ఒక బాటిల్ థమ్స్అప్ తాగితే వెరీ డేంజర్. అంత వైన్ చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం ఐ లైక్ డ్రింకింగ్. నేను ఈ మధ్య కూడా వైన్ తాగా ఒకసారి. మా కన్నమ్మ చెప్పే తాగా అంతే. సో నువ్వు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం. రెండోది, నా లివరే చెడిపోతుందేమో, మిగతా వాళ్ళకి ఏం నష్టం లేదు దాన్ని. అంటే అట్లీస్ట్ నువ్వు పక్క వాళ్ళని ఇంటర్ఫియర్ అయితే ఇద్దరికి నష్టం, కానీ దీనివల్ల అట్లీస్ట్ నష్టం లేదు. హెన్స్ అయినప్పటికీ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ థింకింగ్. ఎందుకంటే మనుషులు మళ్ళీ జడిచి చేస్తారు. వీడు అది ఇది అని, ఎవడేమనుకున్నా మనకు తెలియదు. సో బయటకు వచ్చి బుచ్చారెడ్డి గారికి ఆల్ రైట్, ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి చాలా. దర్ ఆర్ ఎప్పుడు విన్నా అదంత వినసొంపుగా ఎప్పుడు వినలేదు. ఎవరైనా వెళ్తుంటే మామూలుగా పట్టుకుంటారు మనుషులు, కాసేపు ఆగిపోరారు. రేపు ఫస్ట్ టైం బుచ్చారెడ్డి ఎలా వదిలేశాడంటే ఇదే చివరిసారి అన్నట్టు. అలాగే ఆల్ రైట్. తర్వాత ఇట్లా వెంటనే మా అన్న బండి నడుపుతున్నాడు. అసలు నాకు ఆ ఎనర్జీ అంతా పోయింది. నేను మా అన్నతో చెప్పే బండి ఆపు. ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెడుతుంది ఎటో వెళ్ళిపోయింది. అది బుచ్చారెడ్డి వెళ్ళిపోయిందో నాకు తెలియదు, లేదా ఆ క్షణంలో ఎలాగో పోయిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఎవ్వరూ తీసేయలేనిది బుచ్చారెడ్డి సమక్షంలో పోయింది. అది బుచ్చారెడ్డికి కూడా సంబంధం లేదేమో. నేను అసలు ఫుల్ గట్టిగా పాటలు పాడుతుంటే మా అన్న ఆనందానికి అవుతుంది. అరే ఎంత ఆనందం ఉన్నవరా, నేను చూసి నాకు చాలా ఆనందం చేస్తుంది. ఆనందం నిజంగా చాలా. సో ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్. నేను విత్ ఇన్ 1 month ఎగ్జిబిషన్ చేసిన, ఆర్ట్ ఎగ్జిబిషన్ 50 పెయింటింగ్ చేసిన. మొత్తం ఇనర్షియా పోయింది. అప్పుడు పోయింది, ఇప్పటి వరకు నాకు లేదు ఇనర్షియా. చేస్తూనే ఉంటా పని. ఎందుకు తెలుసా? ఐఎమ్ నాట్ కౌంటింగ్. అసలు లెక్క పెట్టుకోవట్లే, పోల్చుకోవట్లే. ఎందుకుండదు ఉత్సాహం? మా భోగిల్లో రోజంతా మురుగుతుంది, నేను రోజంతా పని చేస్తాను. వాళ్ళు ఇంత పడుతుంటారు నచ్చిన సినిమా చూస్తా. బాగాలేకున్నామో బాగున్నాయేమో అనుకో, నాకు ఏమైనా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వను. అదే నేను సాధించినవి కాదు, సాధించలేదు. అదే నేను పుట్టకపోయినా కాదు, పుట్టుకపోయినా ఈ ప్రపంచం కాంబడిలో ఉన్న వాడికి ఏం తెలుస్తుంది? కానీ బాగా ఎరిగిన వాళ్ళు అయ్యో పోయాడా పాప అనుకుంటారు. తెలియని వాళ్ళకి తెలియదు. సో లైఫ్ ఒక రకంగా వెరీ బ్యూటిఫుల్. బికాజ్ నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు ఎవరికి తెలియదు. ఒక రకంగా వెరీ బ్యాడ్ చేసిన 5-6 మందితో అటాచ్మెంట్, అది వెరీ బ్యాడ్. అట్లా బుచ్చారెడ్డి నా గురుమిత్రుడు అంతే ఆయన. అట్లా నా ఫస్ట్ మీటింగ్ నేను బుచ్చారెడ్డి బుక్ రాస్తున్నా, అది ఎలా రాయాలి అన్నది ఎప్పుడో స్పష్టత ఉన్నప్పటికీ ఎంత రాయాలన్న దాని మీద స్పష్టత లేదు నాకు. ఇప్పుడు ఇదంతా రాస్తే పెద్ద నాకు బుచ్చారెడ్డి తృప్తత ఉండాలి. మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు వేసిన బుచ్చారెడ్డి గారి పెయింటింగ్ చూడాలని అనిపిస్తుంది. అది ఎక్కడో ఉంటుంది, చూపిస్తాను. ఇంకా సో ఇంకొక అద్భుతమైన మీరు చెప్పిన పాయింట్ నాకు టచ్ అయింది ఏమంటే, దేన్ని కంట్రోల్ చేయాలని చూడకు, అర్థం చేసుకో. ఎంత సింపుల్ ఉంది, కానీ ఇది ఒక రెవల్యూషన్ సృష్టించిన షాప్ ఓనర్ అయితే వాడి లాస్ట్ ఈగో మిగులుతుంది, లేదా బ్లేమ్ మిగులుతుంది. చాలా కంట్రోల్ చేసిన వాడు నా మాట, ఎంత కంట్రోల్ చేసినా నా మాట ఎవరికి కంట్రోల్ కంట్రోల్ ఆర్డర్ ఆర్డర్. సో ఇప్పుడు మన జడ్జి కొట్టాడు కదా, దాన్ని గ్యాబుల్ అంటారు కోర్టులో. ఆర్డర్ ఆర్డర్, దానికి జడ్జి నెత్తిమే కొట్టాలనుకుంటాడు, కొట్టలేక ఆడగొడతాడు. ఒక చిన్న వాక్య చెప్తాం మనకు వ్యూవర్స్ కోసం. సో ఇప్పుడు మేము మాట్లాడుకున్న విధానం ఏ డ్రింకింగ్ ని అక్కర్లేదు, క్లారిఫికేషన్ ఎందుకు అక్కర్లేదు. ఓకే, ఒకటి చెప్తే ఆపుతాడా? బుచ్చారెడ్డి చెప్పాడని తాగకుండా ఉంటాను. నిజంగా నాకు తాగాలనిపిస్తే ప్రపంచం అంతా అడ్డు వచ్చి నేను తాగుతాను. ఇది అవగాహన. ఒక్క పదం చెప్తాను దాని గురించి, ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, తప్పు చేస్తాను. సో ఇప్పుడు దీని అర్థం అంతా ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. ఈత తెలిసిన వాడు
ఏ విధంగా నీళ్ళలో పడ్డా తేలుతాడు. చేళ్ళు, కాళ్ళు ఏం కొట్టకపోయినా తేలుతాడు. సో, తెలియని వాడు పడితే ఎంత కాళ్ళు, చేతులు కొట్టినా పైకి తేలలేడు. మునిగిపోతాడు. సో, దీన్ని గురువుగారు చెప్పిన దాన్ని లింక్ చేసుకొని మీరు అర్థం చేసుకోండి. సో నేను ఊరికే ఎందుకు చెప్తున్నానంటే జడ్జిమెంట్‌కి వస్తారని. ఓకే. బుచ్చారెడ్డి లాంటి ఒక ఒక బ్యూటిఫుల్ పర్సన్‌ని నువ్వు ఒక చేష్టని చూసి చెప్పలేవు. ఇంపాసిబుల్ అది. నేనే జడ్జ్ చేస్తలేను. హ్మ్. అలవాటే జడ్జి ఉదాహరణకి ఆకాశం ఉరుముతది. అప్పుడప్పుడు పిడుగు పడతది. ఆకాశం బాలేదంటావా నువ్వు? నువ్వే పితుకుతున్నావు అప్పుడప్పుడు. నువ్వు బాలేవా? అట్లా ప్రతి ఒక్కరిలో ఫిజికల్‌గా, మానసికంగా నీకు నచ్చనిదేదో ఉంటది. దూరం జరుగు. కానీ నువ్వెవడు పక్కోడిని జడ్జ్ చేయడానికి? సో, ఇప్పుడు మన వాక్య అర్థం జేసుకో. దీన్ని కంట్రోల్ జేయకు, అర్థం జేసుకో అంతే కదా! అనేది ఒక అద్భుతమైన మార్పు తెచ్చింది నా బుచ్చారెడ్డి లోపల. గారి గురించి ఒక్క మాట ఓకే. చెప్పాలనుకున్నాను. ఓకే. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఎలా ఉంటే అలా పరిపూర్ణంగా అంగీకరించిన మొట్టమొదటి మనిషి. అంతవరకు ఎవ్వరు నా జన్మ నుంచి నన్ను యాజ్ ఇట్ ఈస్‌గా అంగీకరించిన వాడు లేరు. నేను మంచిగా స్నానం చేస్తే మా అత్త దగ్గరికి పోయాననుకో, గుండి సక్కబెట్టు. అంటే నేను బాలేను. నేను గుండి సక్కబెట్టుకుంటేనే ఆమెకు నచ్చుతా నేను. బయటికి రాగానే ఇంకెవరో అలా మంచిగా పేపర్ తీసుకో. నేను బాలేను వాళ్ళకి. జడ్జిమెంట్. ఆ! సరే గ్యాస్ గ్యాస్ మామూలు విషయం కాదు. నా జీవితంలో అట్లాంటి ఒక మనిషి ఉంటాడా? అసలు నన్నుగా నేనున్నాను. బట్ నన్నుగా మీరు అంగీకరిస్తారా? ఈ సమాజం? సరే విషయం. ఇన్సిడెంట్ జరిగింది. ఒక ప్రొఫెసర్స్ అంతా సారింటికొచ్చి ఓకే. ఆ ప్రొఫెసర్ గారు ఒక బుక్ రాశారు. బుచ్చారెడ్డి దాన్ని రివ్యూ చేస్తున్నాడు. ముందు మాట రాయాలి. హ్మ్. ఒక 5 మంది ఉన్నారు. నేను బుచ్చారెడ్డి పక్కనే ఉన్నాను. నేను దూరం కూర్చుంటే, "రజనీ రా" అన్నా, "సార్ మీరు ప్రొఫెసర్స్ అంతా" "రా కూర్చోరా." ప్రొఫెసర్ లేపు, "అటెళ్ళు." "సార్ చాలా కటువు." "కూర్చో." హ్మ్. రాశావు బుక్కు. రజనీ అసలు అదే రజనీ చాలా ఎంత వాత్సల్యం అసలు. ఈవెన్ వాళ్ళ సంతానానికి కూడా తెలుస్తది. ఓకే. రజనీ అంటే స్పెషల్ లైకింగ్. నిజానికి నా దృష్టిలో స్పెషల్ లైకింగ్ కాదు. నాకు మీద ఏ వర్క్ చేయట్లేదు ఆయన. ఈ లెఫ్ట్ అంటే ఇప్పుడు కరెక్ట్ చేసే వాళ్ళు టీచర్ పిల్లల్ని కొడతారు. అదే వాళ్ళ మామ ఎందుకు కొడతాడు పిల్లల్ని? టీచర్ పని చేస్తున్నాడు. ఆ పని కరెక్ట్ చేయాలి కాబట్టి అట్లా కఠినంగా ఉంటారు. విద్యార్థి స్వభావంలోనే ప్రేమ. తర్వాత ఆయన బుక్ రాశాడు. రాస్తే బుచ్చారెడ్డి చదివాను బుక్ అంతా. అక్షర దోషాలున్నాయి. అట్లా రాస్తే ఎట్లా? నువ్వు తెలుగు ప్రొఫెసర్ అయ్యుండి నువ్వు తప్పు రాస్తే ఎట్లా? అన్నాడు. అంటే ఇంక ఏం కాదులెండి సార్. అవి సరి చేస్తాం గానీ మీరు ముందు మాట నేను ఎట్లా రాస్తాను? అది ఎవరు చదువుతారో చదవరో కానీ మంచిగుంటే కదా రాయాలి. అట్లా చెప్పాలి కరెక్ట్‌గా. ఇంకోటి ఈ రాసినంత స్క్రాప్ చేసి కొత్తది రాయొచ్చు కదా! ఏమి అంటే సార్ ఇప్పటికి అది రాయడానికి మళ్ళా అంటే ఇప్పుడు ఏమి అంటే ఇప్పుడు 6 నెలలు లేట్ అయితే ఏమైతది? బుచ్చారెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు. హ్మ్. అది కరెక్ట్ కాదు. సార్ మీరు ఎట్లా మీరు రాస్తే అయిపోతది సార్ అంటే, ఛీ! అసలు నువ్వు రాస్తే గాని పో. రేపో ఎల్లుండో రాపో. ఏది మీరు సరి చేసుకోవాలి మిమ్మల్ని మీరు. రాయడం గాదు. ఇలా చెప్తే హఠాత్తుగా ఒక ప్రొఫెసర్ అన్న మాట ఏదంటే, "సార్ మేమంటే ఆల్రెడీ ప్రొఫెసర్‌లం అయినాం సార్. ఇంక మీ పక్కన పిల్లగాడున్నాడు. ఆయనకేమైనా సలహాలు ఇయ్యండి సార్" అంటే, విచారితులు చాలా బ్యూటిఫుల్‌గా నా నా భుజం మీద చేసి, ఇతనేమి చేయాల్సిన అవసరం లేదు. ఇతనేమి కోరుకోవట్లేదు కాబట్టి అతనేం చేయాల్సిన అవసరం లేదు. మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి మీరు బాగా చేయండి. సో, ఉషారెడ్డి, రజని ఏమి చేయాల్సిన అవసరం ఏమి చేయకుండానే వాళ్ళు బాగున్నారు. ఇది అర్థం కావడం నీకు 10 జన్మలు పడుతుంది నీకు. బుక్ మంచిగా రాసు. అసలు ఇంకో విషయం తెలుసా? నాకు కొంచెం కూడా ఆనందం కలగలే. నేను ఓకే. కొంచెం కూడా థ్రిల్ కాలే. చెప్తుంటే కొంచెం నేను ఎంజాయ్ చేస్తున్నా గానీ, బుచ్చారెడ్డి సత్యమే చెప్తున్నాడు అనిపించింది నాకు. అది వి కెనాట్ ప్లాన్ ఇట్. అట్లా ఇప్పుడు బుచ్చారెడ్డి మరణించిండు. నా దృష్టిలో బుచ్చారెడ్డి ఎప్పుడు మరణించలేదు. మరణించిండు వాళ్ళ కుటుంబ సభ్యులకి. మరణించిండు ఈ ప్రపంచానికి. ఒక ఓడర్ మరణించిండు. బుచ్చారెడ్డి మరణించాడు. బుచ్చారెడ్డి నేను మరణించనీయను. ఇంకోటి బుచ్చారెడ్డి విగ్రహం కూడా పెట్టారు.
అవసరం లేదు. బుచ్చారెడ్డి విగ్రహం ఆయన పొలిటీషియనే. బుచ్చారెడ్డిని నా మాటల్లో సజీవంగా ఉంచుతాను. ఒక పుస్తకంలో అక్షరబద్ధం చేస్తాను. బుచ్చారెడ్డి అంటే సాహిత్యం. బుచ్చారెడ్డి నిజమైన నివాళి కూడా అనకూడదు, ఆయన ఉన్నాడు. శరీరానికి నివాళి అనుకుంటాం, శరీరపరంగా లేని ఎప్పుడు ఉన్నాడు ఆయన. అట్లీస్ట్ నాకు బుచ్చారెడ్డి ఎప్పుడు ఉంటాడు. అందుకని వేరే వాళ్ళని, అందుకే బుచ్చారెడ్డి సంతాప సభకు నేను పోలే. ఎవరో ఫ్రెండ్ అడిగాడు, నీకు చాలా బాధ వేసినట్టు, నేను ఏం బాధపడలేదు బాబు. నాకు బాధ ఎప్పుడైందంటే ఆయన ఇచ్చిన ఒక ఒక చాలా హారబుల్ కండిషన్లో చూసినప్పుడు నేను ఆయన వెళ్ళి పళ్ళో ఫలమో తీసుకెళ్లకుండా ఆయన అడిగిన ప్రశ్న అడిగానప్పుడు ఆ ఐసీయూలో. మామూలుగా ఏమంటారు, సార్ ఆరోగ్యం బాగుందా, మీరు చూసుకోండి, డబ్బులు కావాల్సి, ఇది కదా ఎవరిని అడగాల్సింది, రైట్ఫుల్ థింకింగ్ పర్సన్. కానీ దుర్మార్గుడు నేను ఆయన ఏమడిగిన, సార్ ఇప్పుడు చెప్పండి జీవితం అంటే అని. ఒకప్పుడు జీవితం అంటే ఏమన్నారు, ఈ క్షణం మరణించిన ఓకే, ఐ హావ్ నో కంప్లైంట్స్ ఉన్నారు. అది ఇప్పుడు చెప్పగలరు అంటే ఆ మాటకి నాకు విపరీతంగా ఏడుపు వచ్చింది. ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. అంటే అట్లా చెప్పగలగడం మామూలు విషయం కాదు. అంటే సి లైఫ్ అన్ని ప్రతిసారి మనం పక్కవాడిని సాటిస్ఫై చేయడానికి కాదు, సత్యం. బయట మా శాలి ఉన్నాడు, ఆయన ఆ మాట తర్వాత నేను జస్ట్ విచారండి, నమస్కారం ఎప్పుడు పెట్టలేదు. ఆయన మరణించే ముందు హాస్పిటల్కి వెళ్ళి, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ కాళ్ళని టచ్ చేస్తాను, అది మీకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, బట్ లాస్ట్ టచ్ టు యువర్ బాడీ, ఐ మే నాట్ కమ్ టు యువర్ ఫ్యూనరల్ ఆల్సో. ఈ మాట ఎవరిని చెప్తారా? దుర్మార్గులే చెప్తారు. మీరు 10 కాలం పాటు చల్లగా ఉండాలి, అట్లాంటి హిపోక్రసీ నాకు లేదు. మనం ఎవరైనా ఆశీర్వదించిన శతమానం భవతి అంటారు, చిరకాలం భవతి ఎవరు. సో మా శాలి బయట ఉన్నాడు, వాడు వస్తే పద్ధతి లెవెట్ నుంచి బయటకు వస్తే ఇతరుడు ఎలా ఉన్నాడు అని, ఆయన చాలా బాగున్నాడు చెప్పాను. నాకు ఆయన ఏడుస్తున్నది ఆయన శరీరం గురించి కాదు, అని ఎంత అంటే అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది ఒక్కటే. ఆ మూడు ఇట్లా సాగిపోయింది చెవు దగ్గర పోయింది. మనం ఇంగ్లీష్లో డివాసిటేటెడ్ అంటే, అంటే ఒక బండి యాక్సిడెంట్ అయితే తుగ్గు అట్లా అయింది. ఈ మూడు ఇట్లా సాగి, నువ్వు ఎప్పుడైనా చూడలేదేమో క్లోజప్ లో, నువ్వు చూసావు సరే, ఇప్పుడు చెప్పండి సార్, నో కంప్లైంట్. ఏ కాంప్లైంట్స్ లేవు రజని, ఈ క్షణం బుచ్చారెడ్డి పోయినావు. ఏం లేదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలుసు, నేను వ్యవహారం కోసం నేను అందరికీ ఉంటాను, కానీ నా మనసులో ఏం ఉండదు. నాకు ఎప్పుడు చింత కానీ బాధ కానీ, నేను ఏ సాధన చేయను. అదృష్టం అవుతుంది, లేకపోతే చాలా మంది చాలా కష్టపడతారు, కోర్సులు చేస్తారు, కుటుంబాలు పంపిస్తారు, కుటుంబంతో నాకు మిత్రులు, నాకు ఫ్రెండ్స్ ఎవరెవరో నాకు సహాయం చేస్తారు, దానికి కారణం ఏంటంటే నా మనసు మరకలేని కారణంగా అది దానికి అందం ఎప్పుడే విరబూసిన అది చూసి వాడు వర్బల్, నేను ఏదో రోజు నేను కూడా ముసలి కావచ్చు, బట్ స్టిల్ దట్ బ్యూటీ విల్, అది వచ్చారట్లేదు చూసా, సంథింగ్ ట్రాన్స్పైర్డ్ అనమాట. ఇది కూడా కామెడీ, నాకు ఏడుపు వస్తుంది స్టాలి అని అంటే, వాడు ఎక్కడేడుస్తావు, అద్దాలు తీసుకో, అద్దాలు పెట్టుకో, రేవాలు పెట్టుకొని ఒక షాప్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా మూల ఉంటుంది, ఇట్లా మూల, ఆ మూలకు తల పెట్టుకొని ఏడ్చిన కదా, చాలాసేపు ఏడ్చిన, నాకు టైం దొరుకుతుంది, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైతే ఏడ్చిన. నేను ఎట్లా ఏడ్చంటే అసలు మానవ జాతి మొత్తం చచ్చిపోయిన ఏడ్చిన నేను. మా శాలిగాడు నాకు సెక్యూరిటీ, అరే ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఏడవని చాలే చాలే ఏడవని, అసలు నా మైండ్ లో ఏ బాధ లేదు, ఐ వాజ్ సో హ్యాపీ. అది ఇట్లా వర్షము ఎండ వస్తుంది చూడు, రకరకాల, అంటే నాకు అప్పుడు అనిపించిన థాట్ చెప్తున్నా బిడ్డ, ఇప్పుడు కనిపిస్తుంది. దుర్మార్గులు చచ్చిపోయినా పర్వాలేదు, మంచి వాళ్ళు అట్లా బెడ్ మీద పడున్నారు, నేను చూసుకుంటా, కూర్చోాలంటే ఉంటే నేను చూసుకునేవాడిని. అసలు
ఏమంటారంటే అన్‌కండిషనాలిటీ కానీ నాకేమి అదేమంటారు మన ఒకసారొచ్చి నాకు పొలం ఉంది. పొలం ఇస్తే తీసుకో. అంటే అందరికి పంచిచ్చేసాను. నాకు 3 ఎకరాలు వస్తుంది రోడ్ సైడ్. అందులో ఒక చిన్న ఇల్లు కట్టుకొని నువ్వు కూరగాయలు పెంచు. నేను నీతో పాటు ఉంటాను. నీకు ఓకేనా అని అడిగాను. అంటే బస్ మా పక్కన అన్న నాకు తెలుసు. నేను ఏ ప్రాబ్లమ్ ఇస్తే నేను సీరియస్. అంటే నేను బాగున్నా. పొలం ఉంటేనే లేదు. అది క్లారిటీ 100% ఉంది. ఇప్పుడు అది పోదింక అది. హ్మ్. ఆ తర్వాత నేను మా అన్నతో అన్న మాట ఏంటంటే, పోయిపోయి బుచ్చారెడ్డి పొలం ఇచ్చాడనుకో, వాళ్ళ పిల్లలు మన మీద కక్ష కట్టి సస్తే మీ లైఫ్ అంతా మనం చచ్చిపోతాం. అందుకే నేను బుచ్చారెడ్డికి పోయి చెప్తారా ఈ ప్రాజెక్ట్ వద్దని. అనగానే ఫోన్ వచ్చింది. రజనీ అర్జెంట్‌గా ఒకసారి రా అంటే నేను మా అన్న పోయినాం. పోతే ఆ పొలం ఆలోచన వదిలేయి అన్నాడు. ఎగ్జాక్ట్‌లీ నేను అనుకున్నది. సరే ఎందుకు వదిలేయాలన్నా నాకు తెలుసు ఆన్సర్. ఆ! ఏమో ఎవడన్నా వచ్చి నీ మీద కక్ష కడితే మనిషి కంటే, మనిషి ఆనందం కంటే, ప్రశాంతత కంటే కులాలే కావాలి మనుషులకి. తండ్రి అక్కర్లేదు రజనీ. తండ్రి ఆస్తి కావాలి. మన మనకెందుకురా? రజనీ మనకెందుకు? మనం ఏం లేకున్నా హాయిగా బతికేసేవాళ్ళం కదా! మనకొద్దా దరిద్రం అన్నాడు ఆయన. అసలు ఐ వాస్ డాన్సింగ్. సరేండి. ఇంకోటి ఇదెలా ఉంటదంటే 'లాల్గుడి జయరామన్' సంగీతం వినాలంటే సంగీతం తెలుసుకుంటా. హ్మ్. బుచ్చారెడ్డి అర్థం కావాలంటే కొంత లైఫ్ స్కోర్ నిన్ను పట్టుకోవాలి గజ్జిలాగా. హ్మ్. అది ఏమంటారు? ఆగదిది. బోలెడన్నున్నాయి. హ్మ్. అలాగే 'షాలి' ప్రస్తావన గూడా వచ్చింది గాబట్టి ఆయనే దాని గురించి చెప్పకూడదు నేను. అంతే. అంతేనా? అంటే వాడిని ఎప్పటికి ఫేమస్ చేయొద్దు నేను. ఆ! ఒక వీడియో చూసాను మీది. చాలా ఎంజాయ్ చేశాను నేను. ఆ వీడియో మంచి ఇద్దరు వ్యక్తులు. ఇద్దరు ఐ యామ్ సో మిత్రులు. ఫార్చునేట్. కొందరి వల్ల నేను బతుకున్నాను. నాకేం లేకపోతే నేను ఎప్పుడో నేను బిచ్చిముడాడుకునేది. నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే మైండ్ నాది. కొట్టుకుపోతుంటిని నేను పట్టుకొని. గాలొస్తుంటే ఇట్లా కొట్టుకుపోతా ఉంటది కదా! ఇట్లా పట్టుకొని. వదిలేస్తే పోతా నేను. పట్టుకొని. అట్లా కొందరు ఆగుతారు. ఓకే. తర్వాత నేను వాళ్ళ దగ్గరనే పోయి నాకు మహాత్ముడు. అర్థమైంది. అమ్మా! వీళ్ళని వదిలిపెడితే సంకనాకి వాళ్ళని ఆలోచన నేనే పైసలిచ్చి చాయ్ తాపాలి వేరే సంగతి. కానీ వాళ్ళలో నాకంటే బలమైన మానసిక స్థితి. వాళ్ళ గొప్ప విషయాలు తెలీదు. తెలిసిన విషయాలు కొన్ని కరెక్ట్‌గా తెలుసు. ఓకే. మనకు అక్కర్లేదని చాలా మందికి తెలీదు. అందుకే పోతారు. నాకంత కొందరు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఐయామ్ సో ఫార్చునేట్ దట్ ఇప్పుడు వాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళే నా ఆత్మకథలో రాశాను వాళ్ళ ఇద్దరు ప్రస్తావన ఓకే. రాశాను. అమేజింగ్ పర్సన్. ఇంకోటి వాళ్ళు నా నుంచి ఏ సహాయం కూడా ఇప్పుడు నేను ఒక షార్ట్ పెట్టి హ్మ్. మా ఫ్రెండ్స్‌కి ఇట్లా డబ్బులు కావాలంటే నాకు పంపిస్తారు. హ్మ్. అసలు వాళ్ళు తీసుకోరు. హ్మ్. సచ్చిదానందానికి ఇంక అవన్నీ ఎందుకు. స్థితప్రజ్ఞత ఏర్పడింది. సంతోషం. అంతేనా? ఇంకొక్క విషయం మాట్లాడదాం. వద్దంటే వద్దు. చెప్పు ఒక ప్రశ్న అడుగు జవాబు చెప్తే ముగిద్దాం. ఒక చిన్న క్లారిటీ కోసం అంతే. ఓకే. సో, ఈ రోజుల్లో ఈవెన్ నేను గూడా ప్రేమ అంటే ఒక ఫీలింగ్ జస్ట్ ఏ ఫీలింగ్ అని అపోజిట్ జెండర్ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సో, మీ ద్వారా నాకు అర్థమైన విషయం ఏందంటే, ప్రేమ అంటే కేవలం ఒక వ్యక్తి మీద కలిగేది గాదు. అసలు వేరే వాళ్ళ సంబంధమే లేదు. ప్రేమ అంటే మన హృదయంలో ఒక పువ్వు విరబూయడం. బ్లాసమింగ్ అవర్ సెల్ఫ్. అది నాకు అర్థమైంది. సో, దీని గురించి మనోళ్ళ కోసం ఒక్క 2 వాక్యాలు చెప్పండి. ముగిద్దాం. లైకింగ్ అనేది డైరెక్షనల్ ఉంటది. ఐ లైక్ మహేష్ బాబు. ఇది కరెక్ట్. ఐ లవ్ అని ఆపేసేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఐ లవ్ టమాటో అంటే దాని అర్థం ఐ డోంట్ లవ్ వంకాయ అని కాదు. ఇది అర్థమైందా బిడ్డ? కానీ ఐ లైక్ టమాటో అంటే ఐ డోంట్ లైక్ అదర్స్ అని. ఈ 2 తేడా మనుషులకు తెలియదు. జనరల్‌గా వాడతారండి. ఇప్పుడు ఐ లవ్ బుచ్చారెడ్డి అంటే దాని అర్థం మిగతా వాళ్ళని నేను ద్వేషిస్తున్నాను కాదు. కానీ ఐ లైక్ బుచ్చారెడ్డి అంటే ఐ లైక్ ఓన్లీ బుచ్చారెడ్డి. లైక్ ఈస్ డైరెక్షన్ అండ్ మిగతా వాటిని నెగ్లెక్ట్ చేస్తుంది. లవ్ అనేది దాంతో పాటుగా అంతా. అందుకని లవ్ అంటే అంతా, లైక్ అంటే ఒక్కటి లేదా కొంత యాస్పెక్ట్ ఆఫ్ సంథింగ్. అందుకని లైక్స్ ఉండాలి. లవ్ అనేది అది డైరెక్షన్ లెస్. ఇప్పుడు ఎవ్వరు లేరు. ఐ ఐ ఐ యామ్ లవ్. హ్మ్. అప్పుడు నువ్వు కుక్కని నిమిరను లవ్వే.
అంతే. చీమ వస్తే ఇట్లా ఉఫు, ఉఫు, ఉఫు. దళేలా అని అడిగారు. సో యు ఆర్ ఎ గ్రేట్ మాస్టర్ అండ్ యూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ డిసైపుల్స్ అండ్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్ ఇన్కార్నేషన్. దోమ వస్తే ఏం చేస్తాం అని అడిగారు. అంటే మస్కిటో కమ్స్ ఐ సే పుష్ 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 దెన్ ఐ విల్ బి స్పీకింగ్. దెన్ ద మస్కిటో పర్సిస్ట్ అండ్ సకింగ్ మై బ్లడ్ అండ్ ఐ సే ఉహు, ఉహు, and mosquito still there and I will still speaking. Then mosquito is bothering me. Then I say, "Phew, phew, phew." అన్న తర్వాత నెక్స్ట్ దెన్ అంటే I keep. ఇది ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా. అని ఘోరంగా నవ్వాడు. ఎప్పుడైనా అదే చేస్తాడు లాస్ట్. ఏమి చేయని వాడే ఎప్పుడు ప్రశాంతంగా ఉండు, ప్రసన్న కథ చేసేది. పని చేసేవాడు పని చేస్తుంది. ప్రశాంతంగా ఉన్నా వాడు బయటికి అరవాల్సిందే, తిట్టాల్సిందే, ఎత్తేయాల్సిందే, మూసుకొని నాలగొట్టాల్సిందే. దాంట్లో ద్వేషం ఉండదు. ఓన్లీ వాడికి తెలియదు. అందుకని ఇప్పుడు ఉదాహరణకి ఐ లైక్ రైటింగ్ కాదు. ఐ లవ్. ఐ లవ్ ఆల్సో స్లీపింగ్. ఐ లవ్ వాకింగ్. ఐ లవ్ టాకింగ్ విత్ ఫ్రెండ్స్. ఐ లవ్ కుకింగ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఏవైతే చేసినా సమాజానికి గాని, నాకు గాని, నా కుటుంబ సభ్యులకి చెడు జరగదు అవన్నీ నచ్చుతాయి. మీ దగ్గరికి వచ్చినాక అన్ని కామ్ డౌన్ అయిపోతాయి. నిన్న వచ్చాడు కదా చాలా ప్రశ్నలు ఉమ్. నువ్వు చూడగానే వీక్ నీ గుర్తొస్తుంది దమా ఖరాబ్ చేసుకున్నాను. నిన్న పేపర్ మీద రాసుకురండి. ఎన్నో రాసిన తర్వాత ఉన్నాయి. దేవుడు చూసుకుంటే దానికి జవాబు తెలుస్తుంది నాకు. ఇంటికి పోయినాక ఇప్పుడు తెలియదు ఆ కవర్ చాలా మంది భాషను పదాలలో పడి కన్ఫ్యూజ్ అవుతుంటారు. స్థితిని చూడండి, సో అప్పుడు క్లారిటీ వస్తుంది. మనకు అనవసరమైన పదాలు, వాటి అర్థాలు, ఇవన్నీ ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది సోషల్ మీడియాలో, ఇంకెక్కడ. ఇన్ఫర్మేషన్ ని ఆపాలి. సో మనకు అవసరమైంది కొంతే. ఆ కొంత ఏందో తెలుసుకొని ఆచరణలో పెడితే బెటర్ అని నా ఉద్దేశం. తెలుసుకుంటూ పోతే ఎంతో ఉంది, జీవితకాలం చూశాను వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరు వింటారో లేదు, మనం ఆస్వాదించామా లేదా మనం సత్యానికి దగ్గరగా ఉన్న అంశాలు తెలుసుకుంటామా, ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం మాట్లాడుకోవాలంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు. రమణమూర్తిని కశ్యప్ చెంప మీద కొట్టింది, ఎవరు మాట్లాడుకోవచ్చు. రమణమూర్తి గురించి తెలియదు, కశ్యపుడు తెలియదు. వాళ్ళిద్దరూ ఏం చేశారో మనకెట్లా తెలుసు? అది పూర్వాగ్రహమా లేకపోతే సత్యం ఉందా? అట్లా ఒకవేళ మనం చెప్పాల్సి వస్తే వాళ్ళతో సంబంధం లేకుండా సత్యం మాట్లాడుతున్నారు. వ్యత్యాసం. అందుకని ప్రపంచంలో చర్చించే అంశాలు బోల్డ్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం తప్పన్నాడు, నీ తప్పు అంటాడు. ఇంకా నాకు చాలా అప్రాప్రియేట్ గా అనిపించే ఒక అవగాహన ఏంటంటే, తల్లి కొడుకులే నీ తప్పు అంటే నీ తప్పు అనుకున్నప్పుడు ఇంకా సమాజంలో ఎక్కడో దూరం ఉండడం వల్ల తప్పు అంటాం పెద్ద విశేషం కాదు. అందుకే నేను ఎవరికి తప్పనను, అతని సందర్భం ఏంటో చూస్తా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది చూస్తే మనం కోర్ని చెప్పేది. సరేలే, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే. హలో హలో